హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి క్రొత్త నిబంధన హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ 7:26వ వచనం. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మదగిన మా తండ్రి, మీ ఘనమైన గొప్ప నామమునకు మేము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము నాయన. మా హృదయాలను తెరవండి, మా మనస్సులను తెరవండి, వాక్యమును గ్రహించినట్టుగా సహాయము దయచేయండి. అల్పుడను నీ పాదధుని తండ్రి, మీ దాసుని నీ అందు మరుగుపరిచి అభిషేకించిన ఆయన, మీ దాసుని నోటాన్ని వాక్కొంచుని ప్రజలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నా. వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాన్ని అనుగ్రహించుము. నీ కృప మీద ఆధారపడి నీ ఆత్మ సహాయమును కోరి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అని నిన్ను ఘనపరుస్తూ యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు గొప్ప నామానికే సకల మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాక్య భాగంలో నుండి చాలా అవసరమైన దైవ వాక్యాన్ని మీ ముందు పెట్టడానికి, పంచడానికి ఇష్టపడుతున్నాను. అండ్ మీరు తప్పకుండా వీటి ద్వారా దీవించబడతారు. సుమారు దగ్గర 19 సంవత్సరాలు, 20 సంవత్సరాల ముందు దేవుడు ఈ సందేశం ఇచ్చాడు. ఈరోజు ఆ సందేశాన్ని మీ ముందు పెడుతున్నాను. ఈ 26వ వచనంలో మొదటిది, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు, అందరూ చెప్పండి, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆమేన్. హల్లెలూయా. పిల్లలారా, పాత నిబంధన గ్రంథంలో, పాత నిబంధన కాలంలో పరిచర్య యాజకుల ద్వారా జరిగేది. దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారము, ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వం నుండి విడుదల పొంది వచ్చిన తర్వాత దేవుడు కేవలం ఆజ్ఞలు, కట్టడలు, విధులను మాత్రం కాకుండా ప్రభు ఆరాధన చేయగలిగిన ఒక విధానాన్ని మోషే ద్వారా ప్రభు ఇజ్రాయేల్ ప్రజలకు తెలియజేశారు. అందుకే ప్రత్యక్షపు గుడారము. ఈ గుడారములో 3 భాగాలు కనబడుతుంది. మొదటిది ప్రాంగణము, రెండోదిగా పరిశుద్ధ స్థలం, మూడోది అతి పరిశుద్ధ స్థలం. ప్రాంగణములోనికి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వచ్చి ప్రభుకు ఆరాధన చేయాలి. అంటే ఇజ్రాయేల్ ప్రజలు అనొచ్చు, లేదా భక్తులు అనొచ్చు, వారందరూ కూడా కలిసి వచ్చి ప్రభువును ఆరాధన చేయాలి. పరిశుద్ధ స్థలానికి యాజకులు మాత్రం ప్రవేశిస్తారు. అతి పరిశుద్ధ స్థలానికి సంవత్సరమునకు ఒక్కసారి ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి ప్రభుకు ఆరాధన చేస్తాడు. ప్రభుకు స్తోత్రం చెప్తాం. ఈ ఆరాధన విధానం అంది దేవుడు ఏర్పాటు చేసిన యొక్క మందిరము, ఈ యొక్క ప్రాంగణము కావచ్చు, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, యాజకులు, యాజక పరిచర్య, ఇవన్నీ కూడా దేవుడు ఒత్తొత్తున చేయలేదు. అంత ఇజ్రాయేల్ ప్రజలకు అవన్నీ కూడా నేర్పించాడు. ఆ తర్వాత ఆత్మ సంబంధమైన ఆరాధనగా మారింది. ఈవెన్ దేవుని రాజ్యములో ప్రవేశించిన తర్వాత కూడా మీరు పరిశుద్ధ గ్రంథాలు చూడండి, రాయబడి ఉంటుంది. ప్రత్యేకంగా హెచ్కెల్ గ్రంథంలో, అదేవిధంగా మీరు ప్రకటన గ్రంథాలు చదువుకుంటే, ఆయన అంటాడు, నేను దేవుని యొక్క మందిరమును చూచి తిని అని. దేవుని యొక్క మందిరము, అదేవిధంగా అక్కడ దేని కనబడుతుందంటే ఈ యొక్క
ప్రత్యక్షపు గుడారం మనకు కనబడుతుంది. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత కూడా అసలైనది, నిజమైనది, సత్యమైన ఒక వాటిని అక్కడ మనం చూస్తాము. ప్రజెంట్ అవన్నీ కూడా కేవలం ఛాయ మాత్రమే. అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువులో మాత్రం నెరవేర్చబడింది. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. యాజక ధర్మము చేసేవాళ్ళు ఎవరంటే, ఎవరైతే తమ్ము తాము దేవుని కొరకు సంపూర్ణంగా ప్రతిష్ట చేసుకుంటారు. పాత నిబంధన కాలంలో దేవుడు యాజకులను ఏర్పాటు చేశాడు. యాజకులను సహకరించడానికి లేవీయులను ఏర్పాటు చేశాడు. అండ్ ప్రధాన యాజకుడు వారందరికంటే పైగా ఉండి సంవత్సరానికి ఒక్కసారి మాత్రం ప్రవేశించేవాడు. ఓకే, ఈ యాజకుల పరిచర్య ఏంటి అంటే, శ్రద్ధగా వినండి, నా వైపు చూస్తూ వినాలి. ప్రభుకి స్తోత్రం. యాజకుల పరిచర్య ఏ విధంగా ఉన్నదంటే, ప్రజలు సాధారణంగా మీరు నిర్గమకాండములో 28, 29, 30 అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు చదువుకుంటే యాజకులు వారు ధరించుకునే వస్త్రాల గురించి కానీ, వారి వస్త్రాల మీద అసలు ఏముంటుందనే విషయాన్ని, ఎటువంటి వారు పాగా ధరించుకోవాలి, ఏ విధంగా తమ్ము తాము వారు శుద్ధి చేసుకోవాలి, ఎటువంటి తైలాభిషేకముతో వారు నింపబడాలి, ఏ విధంగా వారు ప్రత్యేకముగా ఉండాలి, వారు ఎటువంటి సేవలు చేయాలి, ఇవన్నీ కూడా ఈ 3 అధ్యాయాలలో మీరు చూసుకుంటే కనబడుతుంది. వీటికి వెళ్ళిన తర్వాత చదవండి. మరలా చెప్తున్నాను, నిర్గమకాండం 28, 29, 30 అధ్యాయాలలో. ఓకే, రైట్. ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. అక్కడ ఒక పెద్ద గంగలం ఉంటుంది. ఆ గంగలంలో నీళ్ళు ఉంటుంది. యాజకులైన వారు, లేవీయులైన వారు అక్కడికి పరిచరించడానికి వెళ్ళిన ప్రతి ఒక్క వ్యక్తి అక్కడికి వెళ్ళి ఆ గంగలంలో ఉన్న నీళ్లతో స్నానము చేసి సామాన్యమైన వస్త్రమును వారు మార్చివేసి యాజక ధర్మం కలిగిన వస్త్రాన్ని, పరిశుద్ధ వస్త్రం ధరించుకొని అప్పుడు మందిరంలో ప్రవేశించి వాళ్ళు పరిచర్య చేస్తారు. ఓకే, ప్రభుకి స్తోత్రం. సో వీరు చేసే మొదటి విషయం ఏంటంటే, మొదట తమ్ము తాము శుద్ధికి చేసుకుంటారు. ఆ తర్వాత ప్రజల యొక్క శుద్ధీకరణ కొరకు పరిచర్య చేస్తారు. రైట్, ప్రభుకి స్తోత్రం చెప్దాం. అండ్ దెన్ తర్వాత మనం గమనించినప్పుడు ప్రియులారా, వారు ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలలో కావచ్చు, దేవుని ప్రజలు ఎవరైనా కావచ్చు, ఆయన సన్నిధానికి వచ్చినప్పుడు ఎటువంటి రకమైన, ఏ రకమైన పొరపాటు చేసినా, ఏ రకమైన దోషము చేసినా, ఏ రకమైన అపరాధం చేసినా, ఎటువంటి పాపం చేసినా, ప్రతి విధమైన పాపమునకు, దోషమునకు, అపరాధమునకు, పొరపాటును చేసిన వాటికి, అపరాధాలన్నిటి కొరకు ఇజ్రాయేల్ ప్రజల పక్షముగా దేవుని జనాంగం పక్షముగా యాజకులు దేవునికి అర్పణలు అర్పించి, బలి అర్పణలు చేసి వారి పాపమునకు ప్రాయశ్చిత్తాన్ని కలిగించేవారు. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. అంటే యాజకులు లేకుండా ఇజ్రాయేల్ ప్రజలు స్వయంగా దేవుని సన్నిధానమునకు వెళ్ళి తమ యొక్క దోషమును కానీ, అపరాధను కానీ తమ కొరకే తామే బలులు అర్పణ చేయడానికి అవకాశము లేదు. ఒకవేళ వారు అర్పణ చేసినా సరే దేవుడు వాటిని ఏమాత్రం కూడా అంగీకరింపడు. ఎందుకంటే యాజకులను దేవుడు ఏర్పాటు చేశాడు. యాజకుల ద్వారా మాత్రమే ఆ పరిచర్య జరగాలి. యాజకుల ద్వారా మాత్రమే దేవుడు వారిని అంగీకరిస్తాడు. యాజకులు వారి పాపం కొరకు ప్రాయశ్చిత్తాన్ని అర్పించినప్పుడు, బలులు అర్పణ చేసినప్పుడు దేవుడు వాటిని అంగీకరించి ప్రజల పాపాన్ని క్షమించేవాడు. అయితే ఇంకా కొద్ది విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఇజ్రాయేల్ ప్రజలు వారి పాపానికి ప్రాయశ్చిత్తం మాత్రము కలిగేది. వినండి, ప్రాయశ్చిత్తము అనే పదం ఏంటంటే, సంపూర్ణముగా పాపములన్నీ కూడా తీసివేయబడడం కానీ కొట్టివేయబడడం కాదు. ప్రాయశ్చిత్తము అనగా కప్పబడుట అని అర్థం. ప్రాయశ్చిత్తం అంటే కప్పబడడం. అంటే ఇజ్రాయేల్ ప్రజల యొక్క పాపము కేవలము కప్పబడింది తప్ప, అంటే కనబడకుండా కప్పబడింది తప్ప, లోపల మాత్రం వదిలి అదేమాత్రం తీసేయబడదు. సో అది కప్పబడే వరకు ఈ పాత నిబంధన బలియాగమను కూడా పనిచేసింది. సో యాజకుడు ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు నేను ముందు చెప్పినట్టుగా తన్ను తాను దేవుని కొరకు ప్రతిష్ట చేసుకోవాలి, పరిశుద్ధముగా జీవించాలి. యాజకులకు దేవుడు ఎటువంటి వాటిని ఏర్పాటు చేశాడంటే, ఈవెన్ యాజకుడు కానీ ప్రధాన యాజకుడు తమ స్వజనులు చనిపోయినా సరే, వారి బంధువులు ఎవరు చనిపోయినా సరే వాడిని ముట్టడానికి వీళ్ళదు. తాము ఆ విధంగా ప్రతిష్ట చేసుకోవాలి. ఆహారను తన బిడలు చనిపోయినప్పుడు ఏడవడానికి కూడా అవకాశం లేదు దేవుడు. గత వారం మీకు జ్ఞాపకం చేస్తూ ఒక మాట చెప్పాను, బహుశా శుక్రవారం ఏదో రోజు అనుకుంటాను. మిరియాము
మోషేకు వ్యతిరేకముగా మాట్లాడినందుకు మిరియాము లేచారు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మిరియాము, అదేవిధంగా అహరోను. దేవుని కోపం రగులు కొనగా వారి మీదికి దేవుని కోపం వచ్చింది కాబట్టి మిరియాము యొక్క శరీరం అంతటి కూడా తెల్లని హిమము వంటి యొక్క తెల్లని యొక్క కుష్ఠ వ్యాధి వచ్చింది. మోసే అని దేవుని సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడింది ఇద్దరు. ఇప్పుడు ఈ కుష్ఠవ్యాధి ఇద్దరికి రావాలా, ఒకరికి రావాలా? ఇద్దరికి రావాలి. కానీ ఒకరికి వచ్చింది, ఒకరికి రాలే. కారణం ఏంటి? ప్రధాన యాజకుడే ఉన్న అహరోను, అతని మీద పరిశుద్ధమైన వస్త్రం ఉన్నది, అతని మీద దేవుని యొక్క అభిషేకము ఉన్నది. ఆయన ఇంకా ఎఫోదును ధరించుకొని ఉన్న వ్యక్తి. ఇజ్రాయేల్ ప్రజల యొక్క 12 గోత్రములుగా పేరంతుడు కూడా ఆ వస్త్రాల మీద ధరించుకొని ఉన్నాడు. వీటన్నిటి కూడా అభిషేకము అతని మీద నిలిచుండగా దేవుడు అతనికి ఏమీ చేయలేకపోయాడు. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్తాం. సో ప్రియులారా, మనం ముందుకు వెళ్ళిపోదాం. యాజకులు ఆ విధంగా తమ్ము తాము ప్రతిష్ఠించుకోవటం మూలముగా దేవుడు ప్రజల పక్షముగా యాజకుని అంగీకరించి, యాజకులను బట్టి ప్రజలను వారు తీసుకొచ్చిన అర్పణలు కావచ్చు, బలులు కావచ్చు, నైవేద్యాలు కావచ్చు, ప్రార్థనలు కావచ్చు, విన్నపాలు కావచ్చు, ఏ విషయమైనా సరే దేవుడు కేవలం యాజకులను బట్టి మాత్రము అంగీకారం చేసేవాడు. యాజకులు లేకుండా వారికి ఎటువంటి అసలు యాక్సెస్ అన్నది దేవుని సన్నిధికి వెళ్ళడానికని అవకాశము లేదు. కాబట్టి యాజక ధర్మాన్ని బట్టి దేవునికి స్తోత్రం, స్తోత్రం గట్టిగా చెప్పాలి. యాజకులందరూ కూడా మొదట తమ పాపము కోసం బలి అర్పణ చేయాలి, ఆ తర్వాత ప్రజల పాపము కొరకు. కానీ దేవుని వాక్యం ఇప్పుడు మనం చదువుకున్న లేఖనంలో ఏమరాయబడిందంటే, యేసు ప్రభువును గురించి ఒక అద్భుతమైన మాట్లాడబడింది. అతడు పరిశుద్ధుడు, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. స్తోత్రం. ఈ యాజకులు కూడా ఏ విధంగా ఉండేవారంటే, వినండి, యాజకులు పరిచర్య చేయడానికి కూడా కొంతకాల పరిమితి ఉండేది. ఇప్పుడు ఎలాగ జాబ్ చేస్తున్న వాళ్ళకి ఆ కాలము అంటే వయస్సు యొక్క పరిమితి ఇస్తారు. ఇన్ని సంవత్సరాల వరకు సేవ చేయాలి, ఉద్యోగం చేయాలి, ఆ తర్వాత రిటైర్డ్. యాజక ధర్మ చేసినప్పుడు కూడా అనేక మంది జీవితాలలో ప్రత్యేకముగా వారి కొరకు కూడా దేవుడు కొన్ని సంవత్సరాలను ఏర్పాటు చేసి అన్ని సంవత్సరాల వరకు వారు సేవ చేయాలి, ఆ తర్వాత వారు రిటైర్డ్ అయిపోవాలి. దేవుడు అక్కడ రిటైర్డ్ అవ్వమని చెప్పింది దేనికోసం అంటే, వారు ఆ పనులు వయస్సును బట్టి శరీరం బలహీనత పడి చేయలేరని ఉద్దేశము కలిగి ఆ విధంగా తీశారు తప్ప, లేకపోతే పని చేయకూడదనే ఉద్దేశము కాదు. అయితే నేను ఇప్పుడు మాట్లాడుచున్న యేసు ప్రభువును గురించి, అతడు ఎటువంటి వాడంటే మెల్కీసెదెకు క్రమము చొప్పున, స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. చూడండి 22వ వచనం నుండి అక్కడే లేఖన భాగంలో మనం చూస్తాం. 22వ వచనం నుండి, గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపుడు ఆయను, వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభువు ప్రమాణము చేసెను, ఆయన పశ్చాత్తాపపడడు అని ఆయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడు ఆయన. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. సో సంవత్సరానికి కొంతమంది యాజకులు వయసు వచ్చిన తర్వాత కావచ్చు, వయసు రాకముందు కూడా మధ్యలో చనిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే యాజక ధర్మం ఎంతవరకు? ఒకటి, వయస్సు ఒక పరిమితం ఇచ్చాడు దేవుడు. రెండోదిగా వారు బ్రతుకున్న ప్రాణములు ఉన్నంత వరకు వారు యాజక ధర్మం చేయగలరు. నా పాయింట్ ఎంత శ్రద్ధగా వినండి. యాజకుడు లేకుండా దేవుడు ఎవరిని అంగీకరింపడు. ఓకే, యాజకుని బట్టి మాత్రమే దేవుడు ప్రజల్ని అంగీకరించాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మన ప్రధాన యాజకుడు ఎవరు? అందరూ చెప్పాలి, స్తోత్రం.
నేనేమి చెప్తున్నానో శ్రద్ధగా వినండి. నీవు ప్రధాన యాజకుని ద్వారా ప్రభు సన్నిధానమునకు వెళ్ళగలిగితే తప్పకుండా నువ్వు అంగీకరించబడతావు. నీ మనస్సాక్షి నీ మీద నేరాలు మోపటం మూలముగా అపవాది ఈ నేరములన్నీ కూడా నీ జ్ఞాపకంలోనికి తీసుకురావటం మూలముగా ప్రతి ఒక్క తప్పిదాలు అవిధేయతలు వాడు నీ మనస్సులోనికి జ్ఞాపకాన్ని తీసుకురావటం మూలముగా నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ అయ్యో నేను ఇలాంటి దానని అని చెప్పుకుంటూ నువ్వు ప్రభు దగ్గరికి వెళుతున్నప్పుడు నీ మనస్సాక్షిని గద్దిస్తుంది. కనుక అంగీకరించబడలేని పరిస్థితిలో ఉన్నావు. నీ ప్రార్థన దేవుని సన్నిధానంలో చేర్చబడలేని అంగీకరింపబడలేని స్థితిలో ఉన్నది. కానీ ఈరోజు వింటున్న వాక్యం మీరు శ్రద్ధగా వినగలిగితే, వీటి యందు మీరు నమ్మిక ఉంచి వాటిని అనుసరించగలిగితే అపవాదికి ఎక్కడ చోటు ఉండదు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మనము కేవలము దేవుని సముఖంలో ప్రార్థన చేయడం మాత్రం కాదు, మన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. కారణం, మనకొక ప్రధాన యాజకుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన, గట్టిగా స్తోత్రం, హల్లెలూయా, రక్త మాంసాల నుండి ఏదో పొరపాట్లు చేసి వారి కోసం ఒక బలి అర్పణ చేసి ఆ బలి అర్పణ చేసిన తర్వాత స్నానం చేసి పరిశుద్ధ వస్త్రం ధరించుకొని అర్పణ చేస్తే వారి అర్పణలే, వారి చేత అర్పించబడిన అర్పణలు దేవుడు అంగీకరించగలిగితే, దేవుని కుమారుడై పాపరహితుడుగా ఈ లోకానికి దిగి వచ్చి ఏ పాపము లేనివాడు, అందుకే ఈ వచనాలు మనం చదువుకున్నామంటే ఆయన పవిత్రుడును, నిర్దోషుడును, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి, అంటే భూలోకములో ఉన్న ఏ ఒక్క కూడా యేసుక్రీస్తుకు తగినవాడు కానీ సరిపోయినవాడు ఎవడు? గట్టిగా స్తోత్రం. పరిశుద్ధతలో ఆయన ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడు, నిర్దోషములో ఆయన ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడు, ఆయన కల్మష విషయంలో నిష్కల్మషము కలిగి ఉండు విషయంలో ఆకాశము కంటే హెచ్చైన వాడు, పాపులలో చేరకుండా ఆకాశము కంటే అతి ఉన్నతముగా ఉన్న దేవుడు ఆయన. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆయన అత్యధికముగా హెచ్చింపబడిన వాడు కనుక ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన. స్తోత్రం. నేను ఒక ప్రశ్న అడుగుతాను, దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడా? వింటాడా? కాదు, మీ ప్రార్థనకు జవాబిస్తాడా? గట్టిగా చెప్పాలి. ఎందుకు జవాబిస్తాడు? ప్రధాన యాజకుడు. స్తోత్రం. ప్రభు అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో 14, 13, 14 వచనాలు అంటాడు, మీరు నా నామమున ఏదడిగిన తండ్రి కుమారుని యందు మహిమపరచునట్లుగా నేను దానిని చేతును. 14వ వచనంలో మాట్లాడుతూ అంటాడు, మీరు నా నామమున ఏది అడిగినా నేను దాన్ని. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. ప్రభు నామములో ఏది చేసినా ఎందుకు చేస్తాను, ఎందుకు జరుగుతుంది, నా తండ్రి అడిగిన నా నామములో ఏది అడిగినా ఎందుకు ఇస్తాడు అంటున్నాడు అంటే బికాస్ ఆయన ప్రధాన యాజకుడే ఉన్నాడు కాబట్టి. స్తోత్రం. ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా పరిశుద్ధంగా ఉన్నవాడు కనుక ఆయన ప్రధాన యాజకుడుగా ఉండగా దేవుని స్తోత్రం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఇంకా కింద వచనాలు చూస్తే అద్భుతమైన మాటలు మనకు కనబడుతుంది. ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకునుగా నియమించును, కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపమును కొరకు, తర్వాత ప్రజల పాపమును కొరకు దినదినము బలులు అర్పింపబడిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ఆయన ముగించాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
పిల్లల ఈ ప్రధాన యాజకుని గురించి మీకు ముందుకు ఇంకా అనేక విషయాలు చెప్పడానికి ఆశిస్తున్నాను. ఒకసారి మనం ముందుకు వెళదాం. అదే 7వ అధ్యాయంలో 24 వచనం నుండి చదువుతున్నాను. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. స్తోత్రం చెప్పాలి. మీకు ఇది అర్థం అవడానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ మీకు బాగా పరిచయమైన వ్యక్తి అధికారంలో ఉన్నాడు అనుకోండి. ఆయన అధికారంలో ఉన్నంత వరకు మీకు తెలిసినవాడు కాబట్టి, మీ పరిచయమైన వాడు కాబట్టి అనుకోండి, మీ తాలూకాలో అనుకోండి, అధికారంలో ఉన్నాడు కనుక మీ యొక్క అవసరతలో, ఏ అవసరతలో అయినా సరే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఆయనకు సంబంధించిన వారు కనుక తప్పకుండా ఆ పని చేసి పెడతాడు. ఓకే, ప్రభుకు స్తోత్రం. కానీ నేటి దినాల్లో ఉన్నాక అధికారము ఎప్పుడు నిరంతరం ఉండినది ఏది? రాజకీయంలోనికి వెళ్ళారు అనుకోండి, ఎన్ని సంవత్సరం? 5 సంవత్సరం తర్వాత. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు అనుకోండి, 2 రకాలుగా ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో. కొంతమంది రెగ్యులర్ అక్కడే ఉన్నవాళ్ళు ఉంటారు, కొంతమంది షిఫ్ట్ అవుతారు. అంటే ఒక స్థలం నుంచి మరో స్థలానికి వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతుంటారు. ఆయన 1 సంవత్సరమో 2 సంవత్సరం 3 సంవత్సరం ఉన్నంత వరకు ఓకే, మా వాడు ఉన్నాడండి పలానా తల, నో ప్రాబ్లం, మనం వెళ్ళిన వెంటనే పని అయిపోద్ది. కానీ ట్రాన్స్ఫర్ అయిపోతే మీ పని ఇక అంతే. అధికారులైన కేవలం కొద్ది సంవత్సరాలు. కానీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకునిగా ఏర్పాటు చేయబడిన తర్వాత మెల్కీసెదెకు క్రమము చొప్పున ఆయన నిరంతరము యాజకత్వం వహిస్తున్నవాడే ఉన్నాడు. స్తోత్రం. పాత నిబంధన ప్రకారముగా యాజకులకు సంవత్సరాలను బట్టి, వయస్సును బట్టి మార్చడం అనేది జరిగేది. కానీ క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన పరిచర్యలో యాజకత్వ మార్పు అసలు ఏమాత్రము లేనే లేదు. ఇజ్రాయేలు ప్రజలకు యాజకత్వాన్ని ఏర్పాటు చేసినది ఏ గోత్రము? యాకోబునకు 12 మంది కుమారులు పుట్టారు. ఈ 12 మంది కుమారులలో లేవి గోత్రములో నుండి యాజక ధర్మం అనేది చేశారు. దేవుడు యాజకులను ఏర్పాటు చేశారు. ప్రభుకు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మరి యేసు ప్రభు ఏ గోత్రానికి సంబంధించిన వారు? యేసు ప్రభు యూదా గోత్రానికి సంబంధం. అసలు లేవి గోత్రానికి యూదా గోత్రానికి ఎటువంటి పొత్తు లేదు. యాజక ధర్మం చేయాలంటే కేవలం లేవీలు మాత్రం చేయాలి. ఈ 12 గోత్రాల్లో దేవుడు లేవి గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 11 గోత్రానికి వాళ్ళు పరిచర్య చేస్తారు దేవునికి ప్రతినిధిగా ఉండి. కానీ దానికి వేరుగా ఎందుకు అలా జరిగింది అంటే నిబంధన మారింది. స్తోత్రం చెప్పాలి. అది పాత నిబంధన. క్రొత్త నిబంధనలో దేవుడు పూర్తిగా వంశమే మార్చేశాడు. స్తోత్రం చెప్పాలి. సో పాత నిబంధన ప్రకారముగా చూస్తే యాజకులందరూ కూడా లేవి గోత్రానికి సంబంధించిన వారు. క్రొత్త నిబంధనకు వస్తే లేవి గోత్రంకు సంబంధము లేకుండా యూదా గోత్రం నుండి వచ్చాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పిల్లలైన యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు నిరంతరము ఉన్నవాడే ఉన్నాడు. మరలా చదువుతున్నాడు 24 వచనం. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. హల్లెలూయా. ఇప్పుడు యాజకుడు చేస్తున్న పని ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో అనేక లేఖనాలు మనకేం చెప్తుందంటే యేసు ప్రభువారు మరణించిన తర్వాత లేఖన ప్రకారంగా మరణించి సమాధి చేయబడి 3వ దినమున లేఖన ప్రకారంగా తిరిగి లేచి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉండి మన కోసం ఇక్కడ కొద్దాం. మళ్ళా రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయం. ముప్పై 34వ వచనం లేదా 33వ వచనం నుండి కూడా మనం చదువుకుందాం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు, చెప్పాలందరూ, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే.
అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, వినండి, దేవుడి కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. స్తోత్రం. అంటే యేసు ప్రభు మరణమును జయించి తిరిగి లేచి ఆరోహణమై తండ్రి యొక్క కుడి పార్శ్వమందు కూర్చుని ఉండి ఏం చేస్తున్నారట? అందరూ చెప్పాలి. ఆయన నిరంతరము మన అందరి నిమిత్తము ఆయన విజ్ఞాపనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి రాబడి ఉన్నది. బట్ మనము ఆ చివరి వచనాన్ని 3వ వచనం నుండి కూడా చదువుకుందాం. ఆయన దేవుని యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడే ఉన్నత లోకమందు మహామౌడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. దేవుని స్తోత్రం చెప్దాం. యేసుక్రీస్తు ప్రభువారు దేవదూతల కంటే అతి శ్రేష్ఠుడై తండ్రి కుడి పార్శ్వమందు ఆసనుడై ఉండి ఎక్కడ కూర్చున్నాడట? మహామహుడగు దేవుని కుడి పార్శ్వములో కూర్చుండి ఈ యొక్క రోమపత్రిక ప్రకారముగా ఆయన మన అందరి కొరకు విజ్ఞాపన చేస్తుంది. ఎవరు విజ్ఞాపన చేస్తుంది? ఎవరు? ప్రధాన యాజకుడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని లేఖన భాగంలో మరలా మనం చూసుకుంటే 25వ వచనానికి మరలా వద్దాం. హెబ్రీ 7:25 వచనములో ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. నేను మళ్ళా చదువుతున్నాను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున, తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షముగా. తన ద్వారా ఎవరు వచ్చారు దేవుని దగ్గరికి? యేసు ప్రభు ద్వారా ఎవరు దేవుని దగ్గరికి వచ్చారు? చెప్పాలి. యేసు ప్రభు ద్వారా దేవుని దగ్గరికి ఎవరెవరు వచ్చారు? ఓకే, నేను వచ్చాను. యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనగా ఆయన శిలువ రక్తము ద్వారా, ఆయన బలియాగము ద్వారా, ఆయన నా ముందు విశ్వాసం ఉంచడం ద్వారా నేను దేవుని దగ్గరికి వచ్చాను. మీరు ఎక్కడికి వచ్చారు నాకు తెలియదు. మీరు ఎక్కడికి వచ్చారు? ఎవరి దగ్గరికి? ఇంత చెప్తేనే తప్ప మీరు ఒప్పుకోలేదు. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్దాం. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చువారి పక్షమున. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు తన ద్వారా ఎవరైతే దేవుని తండ్రి అయిన దేవుని దగ్గరికి వచ్చారో వారి పక్షముగా, అంటే ఎవరి పక్షమున? చెప్పాలి అందరూ. నా పక్షమున, మన పక్షమున ఏం చేస్తున్నారు? విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. స్తోత్రం. గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం రక్షణ అనుభవంలోనికి వచ్చాము కనుక తండ్రి అయిన దేవుడు మనకు ఎందుకు రక్షిస్తాడంటే, కాపాడుతాడంటే, బికాజ్ యేసయ్య నిరంతరము ప్రధాన యాజకునిగా తండ్రి కుడి పార్శ్వమందు కూర్చోండి ప్రతిదినము కూడా మన కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు. స్తోత్రం. అందుకే ఈ పదం వాడాలి మనం. ఏమని? ప్రభువా, నీ కృపచేతనే నేను నిలబడగలిగాను, నీ కృపచేతనే నేను సజీవంగా ఉండగలిగాను. యేసు ప్రభు వారు ప్రధాన యాజకులందరూ కూడా, యేసు ప్రభు గురించి తర్వాత మీకు చెప్తాను, ప్రధాన యాజకులు కావచ్చు, ప్రధాన యాజకులు కావచ్చు, ఎవరి పక్షముగా దేవుని దగ్గర మొరపెట్టారు? పాత నిబంధనలో ఎవరి పక్షముగా వారు బలులను అర్పణ చేశారు? యేసు రక్తమే. సరే, ప్రజల పక్షం అనే విజ్ఞాపన, వారు ప్రజల పక్షముగా బలి అర్పణ చేశారు. కానీ బలి అర్పణ చేశారు అన్న వెంటనే ఏమర్థమవుతుంది మీకు? ఎందుకు బలి అర్పణ చేస్తున్నారు అంటే వారు ఏదో ఒక ప్రభుకి స్తోత్రం. ఈనాడు నీవు వ్యక్తిగతంగా ఎక్కడైనా సరే బలహీనముగా పడి ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా ఎక్కడైనా సరే నీవు మార్గము తప్పిపోయినప్పుడు, నీ పక్షముగా యేసు ప్రభువారు ప్రధాన యాజకునిగా ప్రతిదినము విజ్ఞాపనం చేస్తున్నాడు.
ప్రభుకు స్తోత్రం. అందుకే మనము సజీవ రీతిగా ఉండగలిగాము. యేసు ప్రభు పేతురుతో చెప్పిన మాట జ్ఞాపకం ఉందా? పేతురు, సాతానుడు నిన్ను పట్టి జల్లెడలో పెట్టి జల్లించి అసలు నిన్ను పూర్తిగా పడగొట్టడానికి వాడు ప్రయత్నం చేశాడు. అయితే నేను నీ పక్షముగా నా తండ్రి దగ్గర నేను వేడుకున్నానని. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువారు నీ పక్షముగా నా పక్షముగా వేడుకుంటున్నాడు గనుక ఈరోజు నీకు శోధన కాలంలో కూడా నీవు స్థిరంగా నిలకడగా ఉండగలుగుతున్నావు. లేకపోతే ఎప్పుడో నీవు తప్పిపోండే వ్యక్తివి. నీవు తప్పిపోకుండా ప్రభు నీ కొరకు, నా ప్రభు నీ కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు. మనము తప్పిపోకుండా మన ప్రధాన యాజకుడు అయిన యేసు ప్రభువారు తగినవాడు, సరిపోయిన ప్రధాన యాజకుడు మొర్రపెడుతున్నాడు. స్తోత్రం. అండ్ ఒకటి గ్యారెంటీ ఏంటంటే ఆయన చేసిన ప్రార్థనకు ఖచ్చితంగా జవాబు ఉంటుంది. ప్రభుకు స్తోత్రం. అందుకే ఆయన వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అగైన్ ప్రశ్న అడుగుతున్నాను, దేవుడు మీ ప్రార్థన అంగీకరిస్తాడా? అందరు నోటితో చెప్పాలి. ఎందుకు? మన ప్రధాన యాజకుడు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మరికొన్ని వచనాలు దేవుని లేఖనంలో నుండి మనం చూసుకుందాం. రండి, మన హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనం త్వరగా. హెబ్రీ 2:17-18. కావున ప్రజల పాపమునకు పరిహారము కలగవుటకై దేవుని స్తోత్రం చెప్పాలి. ఇక్కడ ఒక ప్రధాన యాజకుని గురించి చెప్పబడింది. ఈయన ఎటువంటి ప్రధాన యాజకుడు అని అంటే, ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతానము 17-18 కదా, సారీ. కావున ప్రజల పాపమునకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు. స్తోత్రం చెప్పాలి. ఎలాంటి ప్రధాన యాజకుడినా? ఇంతకు మునుపు మీకు ఒక అధికారుల గురించి చెప్పాను. వాళ్ళు ఎంతకాలం ఉంటారో వారికి అధికారం కానీ, వారికి రాజకీయంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, కొంతమంది ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అవకాశం ఉండదు. కానీ మన కొరకున్న ఈ ప్రధాన యాజకుడు ఎలాంటి వాడు అంటే, ఇందులో మన 18 లూకాసు వార్తలు చూస్తాం. ఉన్నాడు ఒక న్యాయాధిపతి ఉన్నాడు, కానీ అన్యాయస్తుడు వాడు. ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ ఇక్కడ మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఎటువంటి వాడు అంటే ఆయన కనికరము కలిగిన ప్రధాన యాజకుడు. స్తోత్రం. రెండోదిగా ఆయన నమ్మకమైన. హల్లెలూయా. ఆయన గురించి ఎంత చక్కటి విషయం వివరించబడుతుందో అంత చక్కగా దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఆయన గురించి చదువుతుండగా మనం సంతోషించి ఆనందించాలి. ఎందుకంటే ఆయన కనికరము కలిగిన ప్రధాన యాజకుడు, నమ్మకము కలిగిన ప్రధాన యాజకుడు. అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను. స్తోత్రం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడుచున్న వారికి సహాయము చేయగలవాడై. ఎలాంటి ప్రధాన యాజకుడు అంటే శోధింపబడుచున్న వారికి. దేవుని స్తోత్రం కలుగునుగాక. 3వ అధ్యాయము 1-2 వచనాలు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొన్న దానికి అపొస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. స్తోత్రం. యేసు ఎవరు? ప్రధాన యాజకుడు. దేనికి ప్రధాన యాజకుడు? వినండి, ఇక్కడ వినండి. మనము ఒప్పుకున్న దానికి. అందుకే మనం ప్రతిదినము ఏమి ఒప్పుకొనుచున్నామో, మన నోటితో ఏమి పలుకుచున్నామో చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే మనం ఒప్పుకున్న దానికి ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్గా, ప్రభువా నీవు నా రక్షకుడవు అని అన్నావు అనుకో, ఒప్పుకున్నావు అనుకో. యేసు ప్రభు దానికి ప్రధాన యాజకుడు గుండి తండ్రి దగ్గర స్థిరపరుస్తాడు.
స్తోత్రం. యెహోవా నా కాపరి నాకు, చెప్పాలి అందరూ, యెహోవా నా కాపరి నాకు. స్తోత్రం. ఈ కొన్ని పదాలు మీరు నాతో పాటు కల్పిస్తున్నారు, కానీ మీరు సంపూర్ణంగా చెప్పటం లేదు. నేను కూడా తెలివి కలిగి చెప్తున్నా. యెహోవా నా కాపరి నాకు లేమి. మీరందరూ నాకేకివించారు. అప్పుడు నాకు మీరు చెప్పాలి ఆ పదం. యేసుక్రీస్తు ప్రభు నామములో దీన్ని మనం ఒప్పుకున్నప్పుడు దానికి యేసు ప్రభు వారు తండ్రి దగ్గర ప్రధాన యాజకునిగా స్థిరపరుస్తాడు. స్తోత్రం. అందుకే దేవుని బిడ్డలారా, ఎప్పుడు మన నోటిలో మన అనుకూలమైన వచనాలే పలకాలి. అనుకూల వచనాలు పలుకున్నప్పుడు మనం ఒప్పుకున్న దానికి ఆయన ప్రధాన యాజకుడిగా స్థిరపరుస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే. అండ్ అందుకే మనం ఏం ఒప్పుకొని చిన్న చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ కింద వచనాలు చూస్తే, దేవుని ఇంటి అంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా. రైట్. ప్రభుకి స్తోత్రం. 4వ అధ్యాయము 14-16 వచనాలను చూద్దాం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. హల్లెలూయా. గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా, మనం ఏదైతే ఒప్పుకుంటున్నాం, మనం 3వ అధ్యాయంలో చూసుకున్నాం. ఇప్పుడు 4వ అధ్యాయంలో కూడా ఏం చూస్తున్నామంటే, మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా. ఎందుకు? ప్రధాన యాజకుడు అక్కడ దాని గురించి ఆయన పట్టించుకొని తండ్రి దగ్గర దాన్ని జ్ఞాపకం చేసి దాన్ని స్థిరపరుస్తాడు ఆయన. స్తోత్రం. అందుకే లేఖనం ఏం చెప్తుంది? Let the weak say, I am strong. Let the poor say, I am rich. బలహీనుడు ఏమనాలి? నేను బలవంతుడు అనాలట. బీదవాడు ఏమనాలి? స్తోత్రం. మీరు ఒప్పుకొని గట్టిగా చేపట్టుకొని గట్టిగా ఉంచండి దాన్ని. అందులోండి ఏమాత్రం కూడా సందేహపడి ఇటువంటి వెళ్ళొద్దు. మీరు ఒప్పుకున్న వాటి మీద స్థిరంగా ఉండండి. ఎందుకంటే మనము ఒప్పుకున్న వాటికి ఆకాశ మండలము గుండా దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. కనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదాం. ఎందుకనగా ఆయన దాన్ని స్థిరపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలన శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు అని ప్రధాన యాజకుడు పాపము లేని వాడుగా ఉన్నాడు. కనుక మరింతగా మనము దేవుని సన్నిధిలో అంగీకరించబడదుము. ఆమేన్. హల్లెలూయా. ఆయన కింద వచనం అంటాడు, గనుక 16వ వచనం చూడండి, అందరూ చదువుదాం ఈ వచనం. గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. హల్లెలూయా. మనం దేవుని యొక్క కృపాసనము దగ్గరికి ధైర్యముగా మనం చేరగలము. దేన్ని బట్టి? మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, మన పక్షముగా ముందుగా. స్తోత్రం చెప్పాలి. ఆయన మనకంటే ముందుగా, మన పక్షముగా ఆయన దేవుని యొక్క కుడి పార్శ్వమందు, అనగా ఆ పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో ఆయన ప్రవేశించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అండ్ ప్రియులారా, 5వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చూసుకోగలిగితే, అవన్నీ కూడా వివరించిన సమయం లేదు, కానీ నేను మామూలుగా చదువుతున్నాను. ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడై పాపుల కొరకు అర్పణలు బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. తాను కూడా బలహీనతను ఆవరింపనందున అతడు ఏమీ తెలియని వారి ఎడల, త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. స్తోత్రం. ఈ వచనం మీకు అర్థమవులేదు కదా, నేను చెప్తాను వినండి. ఈ ప్రధాన యాజకుడు ఎటువంటి వాడంటే, ఏమీ తెలియని వారి పక్షముగా. నెంబర్ 1, ఏమీ. రెండవదిగా, త్రోవ తప్పిన వారి పక్షముగా. ప్రభుకి స్తోత్రం చెప్దాం. ఆయన తాలిమి గలవాడై, అంటే ఓర్పు కలిగి సహనము కలిగి వారి పక్షముగా ఆయన విజ్ఞాపనము. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా.
ఈ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాప నిమిత్తము అర్పణలు చేయవలసిన వాడే ఉన్నాడు. మరియు ఎవడు నీ ఘనత తన్ను తానే వహించుకొనడు కానీ అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు కానీ నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నానని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. ఆ ప్రకారమే నువ్వు మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని ఆయన మరి ఒక చోట చెప్పుచున్నాడు. ఈ ప్రధాన యాజకుడు శరీరధాయ ఉన్న దినములలో మహారోదనములతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. హల్లెలూయా. ఆయన కుమారుడు ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి, స్తోత్రం, ఇప్పుడు తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయేను. ఎందరైతే యేసుక్రీస్తు ప్రభుకు విధేయులు అవుతారో దేవుని ప్రజలారా, ఈయన వాళ్ళందరికీ నిత్య రక్షణకు కారకుడకున్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసుకుందాం. 6వ అధ్యాయం 20వ వచనములో నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున, దేవుని స్తోత్రం, యేసు ప్రభువారు ఆయన మరణించారు కాబట్టి ముందుగా వెళ్ళిపోయారు. అదే పాయింట్. ఇప్పుడు అది కాదు, ఇక్కడ వినండి. సంతోషించి ఆనందించవలసిన విషయం ఏంటంటే, ఎవరి పక్షముగా? మనకంటే ముందుగా వెళ్ళారు. బాగానుంది. చాలామంది వెళ్తారు, ముందుగా వెళ్ళిపోతారు ఏదో స్థలానికి. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటి? యేసు ప్రభు వారు ముందుగా ఆయన ప్రవేశించాడు. కానీ ఎవరి పక్షముగా? అందరూ నోటి తెరిచి చెప్పాలి. మన పక్షముగా ఆయన అక్కడ చేరాడు. స్తోత్రం. మన భూలోకములోనే ఉండి పాడుతాం, కానీ మన పక్షముగా ఆల్రెడీ యేసు ప్రభువారు ప్రధాన యాజకునిగా అతి పరిశుద్ధ స్థలములో ఆయన ప్రవేశించున్నాడు. మనం పాడిన ప్రతి పాట, దేవుని స్తోత్రం చెప్దాం, మన పక్షముగా ఆయన ముందుగా చేరి దాన్ని చేర్చుకుంటాడు. తండ్రి దాన్ని అంగీకరించినట్టుగా పరిచర్య చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చేసే పాడే ప్రతి పాట, మనం స్తుతించే ప్రతి స్తుతి, మనం ఆరాధించే ప్రతి ఆరాధన, మనం వాయించే ప్రతి వాద్యము ప్రభువు నామ మహిమ కొరకు, అలాగే మనం చేసే ప్రతి ప్రార్థన పరలోక రాజ్యమందు చేర్చబడుతుంది. ఎందుకంటే ఆయన అంగీకరింపబడిన ప్రధాన యాజకుడు. స్తోత్రం. అంతేకాకుండా యేసు ప్రభువారు మన పక్షముగా ఆయన ప్రవేశించున్నాడు, మన కొరకు ఆయన ప్రవేశించాడు. స్తోత్రం. వాట్ ఏ వండర్ఫుల్, ఎంత అద్భుతమైన సంతోషకరమైన విషయం ఇది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అండ్ ప్రియులారా, 7వ అధ్యాయములో 24వ వచనం ఒకసారి మనం చూద్దాం. 7వ అధ్యాయము 24వ వచనములో, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన, దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ ప్రియులారా, అదేవిధంగా మనం పై వచనం నుండి మనం చూసుకోగలుగుతాం. ఒకసారి మనం చూద్దాం. 23వ వచనం. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులయ్యారు. కానీ ఈయన నిరంతరం ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు ఆయన. 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారి పక్షముగా విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. 10వ అధ్యాయము 10-14 వచనాలు చూసుకుందాం. 10వ అధ్యాయంలో 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడిన చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను అన్నిటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండెను. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క
ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం. ఒక్క అర్పణ చేత అయిన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఇటువంటి ఒక ప్రధాన యాజకుడు మనకు సరిపోయినా దేవుని స్తోత్రం. అండ్ 9వ అధ్యాయము 11-12 వచనాలు చూసుకుందాం. 9వ అధ్యాయము 11-12. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమైన ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్త్యకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదైన గుడారము ద్వారా మేకలొక్కయు కొడలొక్కయు రక్తము కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు వారు ఇప్పుడు ప్రవేశించింది. ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్న యాజకులందరూ కూడా బలులు అర్పణ చేసి ఆ బలి యొక్క రక్తాన్ని తీసుకెళ్ళి బలిపీఠం మీద ప్రోక్షించేవారు. కానీ యేసు క్రీస్తు ప్రభు వారు ఏదో గొర్రె కానీ మేక కానీ ఆయన వధించి ఆ రక్తం చేత పట్టుకొని వెళ్ళలేదు. యేసు తానే తన స్వరక్తాన్ని ఆయన చేత పట్టుకొని, ప్రభుకి స్తోత్రం చెప్దాం. యేసు ప్రభువుని గురించి ఆశ్చర్యపడవద్దు. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత మరియా ఆమెను పట్టుకోవడానికి, ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. యేసు ప్రభు ఏమన్నారు అక్కడ? బైబిల్ చదువుతున్న వాళ్ళందరూ కూడా చెప్పాలి, ఎవరైతే ఇంత చదువుతున్నారో. నేను కొత్త నిబంధనల నుండి సువార్తల నుండి మాట్లాడుతున్నా. యేసు ప్రభు అంటారు, మరియా నన్ను ముట్టొద్దు. ఎందుకు? అదే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నెక్స్ట్ వీక్ వచ్చిన వెంటనే తలుపులు మూసుంటుండే కానీ యేసు ప్రభు ఆ ఇంటి లోపలికి వచ్చి తోమతో ఏమన్నా మాట్లాడుతానండి, తోమా నేను తిరిగి లేస్తానని చెప్తే అసలు ఎందుకు నమ్మలేదు? సరే, ఏదైనా సరే నీ నమ్మిక తప్పిపోకూడదు, అవిశ్వాసిగా ఉండకూడదు. నీవు అవిశ్వాసి అయితే నా గురించి ఇంకేం సువార్త చెప్తావు? కాబట్టి నా దగ్గరికి రా, నా పక్కన ఉన్న బల్లెపు పోటు ఇక్కడ గాయం ఉందే, ఇక్కడ ఒకసారి చూడు, నా చేతులకు ఉన్న గాయాలు ఉన్నదే, నీ వ్రేలి పెట్టి చూడు అన్నాడు. కానీ అదే యేసు ప్రభు అక్కడ మరియతో ఏమంటాడంటే, నువ్వు నన్ను ముట్టద్దు. ఎందుకట? నేను ఇంకా నా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు. వినండి, ఒక వారంలో జరిగిన సంఘటన ఇది. నేను ఇంకా నా తండ్రి దగ్గరికి వెళ్ళలేదన్నాడు. ఎవరితో? మరియతో. 1 వీక్ తర్వాత తోమతో ఏమంటాడు? వచ్చి నన్ను చూడమని. అంటే ఈ లోపల యేసు ప్రభు వెళ్ళిపోయారా? యేసు ప్రభు వారు 40 రోజుల వరకు కూడా భూలోకమునందే ఉండి 40వ దినం పునరుత్థానమైన తర్వాత 40వ దినమున ఆరోహణము అయ్యాడు కదా, అప్పుడు కదా వెళ్ళాడు. మరి ఇప్పుడు ఎలా చూపించేస్తున్నారు? స్తోత్రం. పిల్లరా, నిజానికి ఆయన ఆత్మరూపి అయి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఒకే సమయంలో ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి రక్తమును పట్టుకొని వెళ్ళాడు. ఏ రక్తం? ఇక్కడ మనం చూసుకున్నాం. తన స్వరక్తాన్ని చేత పట్టుకొని ఎక్కడ ప్రవేశించారు అనుకుంటున్నారు? అతి పరిశుద్ధ. ప్రభుకి స్తోత్రం చెప్దాం. మరో శుభవార్త ఏంటంటే, యేసు ప్రభు వారు మరణించిన దినాన దేవాలయ పాత నిబంధన ప్రకారముగా, యాజక ధర్మ ప్రకారముగా దేవాలయంలో ఉన్నాక పరిశుద్ధ స్థలమునకు అతి పరిశుద్ధ స్థలమునకు మధ్య ఉన్నాక ఆ తెర పైనుండి కింద వరకు చినిగిపోయినది. అయితే మాకేమన్నట్టుగా మీరు చూస్తున్నారు. అది చిరిగిపోవడం మూలముగా మనం అతి పరిశుద్ధ స్థలములో మనము ప్రవేశించడానికి దేవుడు త్రోవను, దేవుని స్తోత్రం. అదే యేసు ప్రభువారు ఆ రక్తమును చేత పట్టుకొని, తన రక్తం చేత పట్టుకొని అతి పరిశుద్ధ స్థలమైన పరలోకములో ఉన్నాక మందిరములోనికి ఆయన ప్రవేశించాడు. స్తోత్రం. తన రక్తము చేత ఆయన సమస్తాన్ని యేసుకు తండ్రి అయిన దేవునికి ఆయన ఇష్టానుసారంగా అంగీకార యోగ్యముగా బలుల అర్పణ చేయబడు ద్వారా ఆయన అంగీకరించబడ్డాడు. స్తోత్రం. యేసు ప్రభు తన రక్తమును తీసుకొని వెళ్ళింది అక్కడికి, పరలోక రాజ్యానికి. ఓకే, స్తోత్రం.
పరలోకమందున్న దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలములోనికి యేసుప్రభు ప్రవేశించారు. ఎవరి నిమిత్తము? మరలా అంటే మన యొక్క పాపముల కొరకు, మన యొక్క శాపముల కొరకు, మన యొక్క అపరాధముల కొరకు, మన యొక్క ప్రతి దుర్నీతి కొరకు, మన యొక్క అవిధేయత కొరకు యేసుప్రభు వారు కార్చిన ఆ రక్తము అక్కడికి అయినా తీసుకెళ్ళి మన పక్షముగా అక్కడ అర్పణ. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే లేఖనం సెలవిస్తుంది, ఆయన సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. స్తోత్రం. మరలా అడుగుతున్నాను, నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడా? ఎందుకో ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు కనుక. ప్రభుకు స్తోత్రం. 10వ అధ్యాయము 19-20 వచనం చూసుకుందాం. 10వ అధ్యాయము 19-20. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఈ గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక మనస్సాక్షిని కల్మసము తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయమును గల వారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గల వారునే ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఎందుకనగా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చయముగా పట్టుకొందుము. ప్రభుకు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పిల్లరా, ఈరోజు సందేశం అంతా ఒకటే, మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నీవు దేవుని దగ్గర అంగీకరించబడతావు. నీవు దేవుని సన్నిధిలో అంగీకరించబడి ఉన్నావు. స్తోత్రం. ఎవరిని బట్టి? నీ ప్రార్థన దేవుని సముఖములో అంగీకరించబడి ఉన్నది. ఇప్పటి వరకు అపవాది ఎవరికైనా మోసం చేస్తుంటే వాడు మోసాన్ని ఇప్పుడు తరిమి కొట్టండి. దేవుడు ప్రార్థన విన్నాడో చెప్పండి, విన్నాడో లేదో తెలియదు. కానీ ఈరోజు గ్యారంటీ నువ్వు తెలుసుకోవాలి ఏంటంటే, నీ ప్రార్థన దేవుని సన్నిధిలో చెప్పాలి అంగీకరించబడి ఉన్నది. అపవాది అంటాడు, నీ ప్రార్థన దేవుడు ఏమాత్రం విన్నాడు. నీ బలహీనత నీకు తెలుసు, నాకు తెలుసు, దేవునికి ఇంకా తెలుసు. దేవుడు నీ ప్రార్థన నువ్వు చెప్పాలి, ఒరే నా అంతటా నేను వెళితే దేవుడు నన్ను అంగీకరించాడు. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. కానీ నా అంతటా నేను వెళ్ళటం లేదు, నేను యేసు రక్తమును చేత పట్టుకొని వెళుతున్నాను. హల్లెలూయా. తండ్రి సన్నిధానములో నా ప్రార్థన అంగీకరించబడుతుంది. ఎందుకు అనగా నేను యేసు రక్తమును చేత పట్టుకొని వెళుతున్నాను. తండ్రి సన్నిధిలో నా ప్రార్థన అంగీకరించబడి ఎందుకనగా నేను యేసు నామమును బట్టి ప్రార్థన చేస్తున్నా. తండ్రి సన్నిధానంలో నా ప్రార్థన అంగీకరించబడింది. ఎందుకో తెలుసా? నాకంటే ముందుగా ప్రధాన యాజకుడు నా పక్షముగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఉన్నాడు. స్తోత్రం. తండ్రి సన్నిధిలో నా ప్రార్థన అంగీకరించబడింది. ఎందుకనగా యేసు క్రీస్తే ప్రధాన యాజకుడుగా ఉన్నాడు కాబట్టి నా ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. Father, we give you glory, honor and worship your name, Lord. Thank you, Father, for the high priest.
ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు ప్రభువును బట్టి నీ కొందనాలు ప్రభు. ప్రతి ఒక్కరు ప్రభువుని స్తోత్రం చెప్దాం, ప్రభువుని స్తుతిద్దాం, గణపరచుదాం. అట్టి ప్రధాన యాజకుడు మనకున్నందుకు హల్లెలూయా. నమ్మకమైన ప్రధాన యాజకుడు ఉన్నందుకు, కనికరము కలిగిన ప్రధాన యాజకుడు ఉన్నందుకు, తన స్వరక్తమును చేత పట్టుకుని అతి పరిశుద్ధ స్థలములో మన పక్షముగా ప్రవేశించున్న ప్రధాన యాజకుడు ఉన్నందుకు, మన పక్షముగా నిరంతరము విజ్ఞాపన చేయుచున్న ప్రధాన యాజకుడు ఉన్నందుకు దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓ థాంక్యూ లార్డ్, థాంక్యూ ఫాదర్. మా ప్రార్థన నిశ్చయముగా నువ్వు జవాబిస్తావయ్యా. మా ప్రార్థనను నిశ్చయముగా అంగీకరిస్తావు నాయనా. మా ప్రార్థన తప్పకుండా నాయనా నువ్వు అనుగ్రహిస్తున్నావు నాయనా. స్తోత్రం. Hallelujah, hallelujah. Wonderful God, we give you glory for the high priest Lord Jesus Christ. Oh hallelujah. మనము ఒప్పుకొన్న దానిని తప్పకుండా ఆయన నెరవేర్చే దేవుడే ఉన్నాడు. Praise the Lord. మన విజ్ఞాపనలు ఆయన అంగీకరించున్నాడు. నీ ప్రార్థన దేవుని సన్నిధానంలో అంగీకరించబడిన దేవుని బిడ్డ. నీ మొర దేవుని సన్నిధిలో చేర్చబడి ఉన్నది. నీ కన్నిటిని దేవుని సన్నిధిలో అంగీకరించబడి ఉన్నది. నువ్వు వాటికి విడుదల ఇప్పుడే పొందుకుంటున్నావు. నీవు క్రీస్తు యేసు ప్రధాన యాజకుడైన యేసు నామములో నీవు ప్రతి ప్రార్థనకు జవాబు నువ్వు పొంది ఉన్నావు. నీవు నీ బిడ్డల విషయంలో చేసిన నీ ప్రార్థనకు జవాబుని పొంది ఉన్నావు. నీ భర్త కొరకు నువ్వు చేసిన ప్రార్థన విషయంలో జవాబుని పొంది ఉన్నావు. నీ యొక్క ఆరోగ్య విషయాలు చేసిన ప్రార్థన జవాబుని పొంది ఉన్నావు. నీ చేతి పనుల విషయాలు చేసిన ప్రార్థనకు జవాబుని పొంది ఉన్నావు. వండర్ఫుల్ గాడ్, యు వర్షిప్ యువర్ నేమ్. ప్రధాన యాజకుడా నీకు వందనాలు. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే, యేసు రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. పాడదమందరూ. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను.
మా పక్షముగా విజ్ఞాపన చేయుచున్న ప్రధాన యాజకుని బట్టి నీకే స్తోత్రాలు. ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు ప్రభువును బట్టి, యేసు ప్రభు రక్తాన్ని బట్టి నాయన మీరు మమ్మను అంగీకరించినందుకు నీకే స్తోత్రాలు. మా ప్రతి ప్రార్థనలకు నువ్వు జవాబిచ్చినందుకు నీకు స్తోత్రాలు. వాటి యొక్క ఫలితాన్ని మేము చూస్తున్నాము నాయన, మేము అనుభవించి నిన్ను ఘనపరుస్తున్నాము నాయన. ఇంకా రాబో కాలంలో ఎన్నెన్నో అద్భుతాలు మేము చూడబోతున్నాము నాయన. స్తోత్రం. నువ్వు దాన్ని మొదలు పెట్టినందుకు నీకు స్తుతులు ప్రభువా. ఈ మాటలు ప్రతి హృదయంలో నాటబడినాయి, నూతనంగా ఫలింపచేయమని యేసు ప్రభు నామమున స్తుతిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభువును దీవించును గాక.